నిజామాబాదు సమీపంలో ఉన్న పెద్దగుట్టం అనే చిన్న గ్రామం. అక్కడే గ్రామ శివారులో ఉన్న జమీందారీ బంగ్లా. సాయంత్రం 6 గంటలు అవుతుంటేనే ఆ ఇంటి చుట్టూ ఎవరూ ఉండరు. వృద్ధులు చెబుతారు, అక్కడ ఎవడైనా వెళితే చిరునవ్వుతో తిరిగిరాడు గాని, మాట్లాడే నోటితో కాదు. గ్రామానికి కొత్తగా వచ్చిన రాము, సతీష్, మదన్ మరియు రాజు చాయ్ షాపులో కూర్చొని ఆ ఇంటి గురించి విన్న రాము నవ్వుతాడు. రాము, ఏంటి? చిరునవ్వు వింటారట. అలా ఉంటే ఇంతకాలం ఎవడూ పగలు వెళ్లి చూసి వచ్చి ఉండడు. సతీష్ కాస్త భయపడి, నిజమేరా, మా అత్తమామల్లా సాయంత్రం తర్వాత ఆ దారి వైపే వెళ్లరట. రాము ఊగిసలాటతో, రాత్రి 12కి ఆ ఇంటికి వెళ్దాం. భయమంటే ఏమిటో చూపిస్తా. ఘడియ 11:45, చీకటి ఆకాశం. చెట్ల కొమ్మలు గాలిలో ఊగుతూ చిరు శబ్దం చేస్తున్నాయి. ఒక పాత లాంతరు వెలుగుతో నలుగురు ఇంటి వైపుకు నడుస్తున్నారు. గేట్ పాతదిగా ఉంది. తలుపులు తడిమితే చిటపట శబ్దంతో తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఎక్కడి నుంచో చిన్నగా నవ్వు. హా హా హా. రాజు, ఏవీరా? గాలి శబ్దమే అవుతుంది. అంతా లోపలికి ప్రవేశించారు. ఇల్లు జీవించేలా ఉంది. పొడవైన కారిడార్, గోడలపై పాత ఫోటోలు, కొన్ని చింపబడ్డ పచ్చని తడి గోడలు. మెల్లగా తలుపులు తాముగా ఊగుతున్నాయి. దీపపు కాంతిలో ఒక గడియారంలో సెకండ్ నాటకం ఊరటగా మోగుతోంది. టిక్ టిక్ టిక్. ఇంట్లో నడుస్తూ రాము ఒక్కసారిగా ఓ చిన్న గదిలోకి వెళ్ళాడు. గదిలో కిటికీ పక్కన ఒక చిన్న పసిపాప నిలబడి ఉంది. తెల్లని పాత చీరలో వెనుక నుండి స్వరంలా వినిపించింది, బాబూ, నాకు తోడు కావాలా? రాము మెల్లగా తిరిగి చూశాడు. పిల్ల అమ్మాయి నవ్వుతోంది. ఆ నవ్వు మామూలు నవ్వు కాదు. హా హా హా. రాము తల తిరిగిపోయినట్టు మిగతా వాళ్ళను పిలిచాడు. కానీ సతీష్, మదన్, రాజు ఎవరూ ఆ గదిలో కనిపించలేదు. పిల్ల అమ్మాయి మెల్లగా దగ్గరకు వస్తోంది. నాకైతే తోడు కావాలి బాబూ. సీనేడు. చివరి నవ్వు. ఉదయాన్నే గోపాల్ అనే చాయ్ షాపు వాడు పోలీసులు తీసుకెళ్లాడు. ఇంట్లో రాము ఒక్కడే ఉన్నాడు. కానీ అతని ముఖంపై చిరునవ్వు ఆగిపోలేదు. రాము నోరు తెరిచి మాట్లాడాడు. బాబూ, నాకు తోడు కావాలా? ఈ ఇంట్లోకి అడుగు పెడితే చిరునవ్వుతో తిరిగి రావచ్చు. కానీ ఆ చిరునవ్వు ఎప్పుడు ఆగదు.